ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి వైశాఖ పౌర్ణమి రోజు కరీంనగర్లోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణం అనేది జరిగిందంట. ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోని చూసేద్దాము. వాడిచ్చినవి కదా మీ దగ్గర ఉన్నవి, మీరు ఇవ్వాల్సిందేం లేదు కదా. మరి మీరు ఇవ్వాల్సిందేంటి? వాడికి ప్రేమను అందించాలి, ఆర్తితో మీరు భక్తిని అందించాలి. ఆ ఆర్తితో భక్తిని అందించేటువంటి దాన్ని కోరుకుంటాడు పరమాత్మ. అందుకోసమే భక్తిపూర్వకంగా చేసేటువంటి ఆరాధననే ఈ కళ్యాణోత్సవం కనుక ఒక్కసారి గట్టిగా చెప్పండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మీ పిల్లవాడు, మీకు ఇష్టమైన పిల్లవాడు మీ కళ్ళ ముందర కింద పడిపోయింది అనుకోండి, మీరు ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్తారు? గట్టిగా చెప్పి ఎట్లా అరుస్తారు? పడగానే ఆర్తి, అక్కడ ఆర్తి కావాలి. అక్కడ ఏముంటుంది? మీ పిల్లవాడి మీద అయ్యో నా పిల్లవాడు పడిపోయాడు అనే ఆర్తితోటి బయటికి వస్తుంది ఆ శబ్దం. అలాంటి శబ్దం కోరుకుంటాడు పరమాత్మ. మీరు ఇచ్చేటువంటి अखिल भुवन जन्मस्थेम भंगादिनीले विनद विविध भूतं रातरक्षैव दीक्षे श्रुतिशरदि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् शेमुषी भक्तिरूपा वेंकटाद्रितम అంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అఘటనా ఘటన సమర్థుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మరి ఆయనను మన కంట్రోల్కు రావాలంటే ఏం చేయాలి? మొదలు మన భక్తి పూర్వ భక్త్యం నమందాం ప్రజస్వదస్రత్పదాధ్యక్షేణ హృదనాగదేమ మమ దేవావిహవే సంతు సర్వ ఇంద్రావందో మరుదో విశ్వరగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం బాధః పవదా కామే అస్మిన్ మరిదేవా ద్రవిణమాజగంధ మయ్యాశీనస్తు మరిదేవహూదిః నాయకుడైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఎప్పుడూ కూడా సరెండర్ అవుతూ ఉండాల్సిందే. భగవంతుడికి ఎప్పుడైతే నీవు సరెండర్ అవుతావో వాడు నిన్నెప్పుడు కాచుకుంటూ ఉంటాడు. వీడు నావాడు, ఇట్స్ మై పర్సన్ అని అనుకుంటాడు. వీడు నావాడు, వీడు నేనే కాపాడాలి, వీడికి ఎప్పుడు ఈగ కూడా వాలడానికి వీల్లేదు అని తన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తాడు. అక్కడే ఉంటాడు ఆంజనేయ స్వామి, ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఆంజనేయ స్వామి లాంటి వాడు, గరుడ స్వామి లాంటి వాడు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. కనుక భగవంతుడు ఆ నారాయణుడికి ఎప్పుడు కూడా మనం శరణాగతి పొందుతూ ఉండాలి. ఏ భగవంత, నా అహంకారం ఏదీ లేదు, నాకున్నటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఐశ్వర్యము గాని ఆనందము గాని ఈ స్థితి గాని ఉన్నదో అది నీవిచ్చినటువంటిది, నేను అనేది ఏమీ కూడా లేదు, ఇదంతా నీదే, నీకు నేను సమర్పిస్తున్నాను, ఐ యామ్ సరెండర్ యు అని ఎవరైతే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చెప్తారో ఆయన అనుగ్రహిస్తాడు. అందుకోసమే రెండు చేతులు పైకెత్తి చెప్పడం, రెండు చేతులు పైకెత్తి గోవింద నామస్మరణ చేయడం, ఇది మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటిది. ఈ శాస్త్రాన్ని చూసుకొని తర్వాత అందరూ కూడా ఫాలో అవుతున్నటువంటిది. కనుక భగవద్బంధువులారా, ఎప్పుడు గోవింద నామస్మరణ చెప్పినా రెండు చేతులు పైకెత్తి గట్టిగా గోవింద నామస్మరణ చెప్పాలి. గోవింద గోవింద
सहस्रवनमालिनी सुतमूलासुताङ्गुला सर्वरूपादमे भावन्दूर्वादस्वप्ननाशनी काण्डात्काण्डात्तलोहन्ती वरुषपरुषपरि एवानो दूर्वे प्रदर्दहस्रेण शतेन च या शतेन प्रदनोरितहस्रेण विलोहकदेशदम् सहस्रारं सहस्रभास्वरं श्री विजयवल्ली समेत सुदर्शन देवताभ्यो नमो नमः। సంవత్సరోత్సవ దీపోత్సవ ధూపోత్సవ పవిత్రోత్సవ పల్లవోత్సవ యంత్రోత్సవ మంత్రోత్సవం ఇట్లాంటి ఉత్సవాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో జరగాలి. మన దేవాలయం కూడా సాధ్యమైనంత వరకు ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో అక్కడ పరమాత్మ యొక్క మూల అలాగే ఒక చిన్న సంకీర్తన కూడా మనం వింటూ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం. డింబం డిడింబం దహమపి దహమబ్జం ప్రజంప్రైస్తు జంప్రై తుల్యస్తు తుల్యస్తు తుల్య త్రిఘుమ ఘుమ ఘుమాం కుంకుమం కుంకుమాంగం ఇత్యేవం నారసింహం వహతి కగుపదః పాతు మాం నారసింహః. ఓం గోవింద స్వాములు మాట్లాడరు, మీరు మాట్లాడకండి. మీ దగ్గరికి వస్తాయి అన్ని కార్యకర్త. अच्युत परब्रह्मणे आदि नारायणाय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वाधीताय सकल निष्कलंक स्वरूप गंगे यमुने सरस्वती सदृष्टोमगो सदा परिष्टिया अशिक्रिया परन्धुते विदस्तराब्दीये सुनुक्या सुशोभना सुदज्ज सत्यं साभीतात्तमदोक्यजातदा सदो रात्रिराय समुद्रो अर्णवः समुद्रार्णवादि संवत्सरो अजानता आदमु गग गग गगनमु बन्निन पादमु. బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం తీసుకొని ఒక అడుగును భూమి మీద ఒక అడుగును ఆకాశానికి ఇంతింతై వటుడింతై మరియు దానంతై అభోవీదిపై అంతై చంద్రుడికి అంతై మహర్వాడిపై అంతై సత్యపదోన్నతుండముదు బ్రహ్మాండాంత సంవర్తి ఇరబింబంబు రవిబింబంబు వంప చక్రమై పాత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై శివకంకణమై అని సత్య పదాన్నతుండగుచున్నది. సత్యలోకం దాకా వెళ్ళిపోయింది. ఎవరి పాదము? త్రివిక్రమావతారంలో ఆ శ్రీ మహావిష్ణు పాదము బ్రహ్మలోకానికి వెళ్ళింది. అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నాడట బ్రహ్మదేవుడు, ఎప్పుడు స్వామి పాదం ఇక్కడి దాకా వస్తుందో అని. రాగానే వెంటనే తన కమండలంలో ఉన్నటువంటి నీటిని తీసి ఆ పాదాన్ని ప్రక్షాళన చేశాడట.
అయినటువంటి శ్రీహరి పాదాన్ని కడిగాడట. అక్కడనే ఆయన యొక్క పాదం నుండి గంగాదేవి ఉద్భవించింది. విష్ణు పాదో భవేత్ గంగా, అక్కడి నుండి ప్రారంభమయ్యి మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఓ గోపీజన వల్లభ గంగావతరణ గోవింద భగవానికి. ఇది విష్ణు అంటే బ్రహ్మ కడిగినటువంటి పాదం అప్పుడు కడిగాడు. ఇదే కథ చెప్పాలంటే గంట సేపు అవుతుంది. మనకు స్వామి చెప్పేది దగ్గరికి కూర్చుంటారా? మీరు కూడా అక్కడనే ఉండి మీ అమ్మాయిలు ఇద్దరు శ్రీదేవి భూదేవి పెళ్ళైనటువంటి వాళ్ళై మీకు అంటే వివాహం జరిపించిన వాళ్ళైతే చిన్న అమ్మాయిలు అనుకోండి. వివాహం మీరు చేయించకపోతే వీళ్ళే పెద్ద అమ్మాయిలు, తర్వాత మీ అమ్మాయిలు చిన్న అమ్మాయిలు అలా అనుకోండి. ఒకవేళ వివాహం కానటువంటి వాడు ఆ నారాయణుడు మీకు కాబోయేటువంటి భర్త లాంటి వాడు రావాలనుకోండి, లేదా అల్లుడు. మహాజనౌఘ మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకదమే అద్యక్తప్తగతిమహదహంకార ఆకాశవాయుమగ్నిజల పృథివ్యావరుణైః సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మారత్న హిరణ్యక్షీరరుద్రోదకార్ణైః పరిముదే అంగమంగళింగకాశ్మీర పాంబోరదౌమీయదౌరాశ్రమహారాశ్రమగతమానవనేమాలగైరదౌర పాంచారగౌరమలయాళ సింహరత్ర విలద్రావిల కరుణాడనాడగరాడమానాడవాక్యమిలిప్త ఆంధ్రహూణధరార్ణ భోజగుంగురుగురుగు అందార విదర్భ విదేహవాత్మిక సాల్వచ్ఛేది సింధు ప్రవృత్తి వివిధ భాష భూమివారైః పాలితే గంగా గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమనదీ దుఃఖభద్రా రేణుగా మలాపహారిణి కావేరీ మృతమాలా దాంబవర్ణి విశోగా కౌశగి గండకీ విచిత్రికా ప్రవరా కాశ్యమి సరయో వివాదా పూర్ణభద్రా వరభద్ర నర్మదా మధుమావతి ఇక్షువతి ఐరావతి భోజనావతి బాణవల్లిగా మలిని మత్తగండా వనస్పతి సర్వనదీ నిష్ట పవిత్రిదే ఇంద్రకశేరు తామ్రగభస్తి నాగసౌ అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు చరిత్వ శ్రీరమణ గోవింద భూరమణ గోవింద శ్రీ భూరమణ గోవింద. మయా సహ దశ పూర్వేషాన్ దశాపరేషాన్ మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం శాశ్వత నరకాలు తీర్య. ఇది మహాసంకల్పంలో చెప్పేటువంటిది. అంటే మనం ఎన్నో దానాలు చేస్తాము, అన్ని దానాలు చాలా గొప్పవే. గోదానము, భూదానము, హిరణ్యదానము, వస్త్రదానము, ధనదానము, ధాన్యదానము ఇవన్నీ చాలా ఉత్కృష్టమైనవి. వీటన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి దానం కన్యాదానం. ఎందుకు అంటే మిగతా దానాలన్నీ ఒక లోకానికి ఆలోకానికి సంబంధిస్తే మరి ఈ కన్యాదానం అనేటువంటిది 21 అవతారాలకు 21 తరాలకు సంబంధించినటువంటిది. మయా సహా నాతోటి దశ పూర్వేషాన్ దశాపరేషాన్ నాకు 10 తరాల ముందు 10 తరాల వెనుక ఈ యొక్క 21 తరాలు ఈ కన్యాదానం వలన శాశ్వతమైనటువంటి పాపము ప్రక్షాళనమై ఎలాంటి తెలిసి చేసినా తెలియక చేసినా కొంతమంది పూర్వులు మనం ఏదో కొంచెం ఇబ్బందుల్లో ఉంటాం, ఇవన్నీ మీ యొక్క పితృదోషం అండి అంటారు. ఈ పితృదోషం అంటే అర్థం ఏంటి అంటే పితృదేవతలకు సంతృప్తి కాక వాళ్ళు పితృలోకంలో ఉంటారు. మన పితృదేవతలకు ఎలా తృప్తి అవుతుంది అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కన్యాదానం వలన వాళ్ళకి ఆ పితృలోకం నుండి విముక్తై మోక్షానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఆశీర్వదించి వెళ్తారు. వర్ధతాం అవివర్ధతాం అని అప్పుడు చాలా మంది అంటారు. ఏదో అంటే అంత ఆనందంగా వెళ్తారు. శ్రీమత్యా సమరాశరార్జున శుభ ప్రక్లోదనాగోందగా శ్రీకంఠ శుభముండ
మొదటిసారి ఎట్లా చెప్పినామో లాస్ట్ కు మంగళహారతి ఇచ్చినప్పుడు కూడా అట్లనే ఉండాలి, కానీ తక్కుపోతున్నది, తక్కనివ్వకండి. గోవిందా గోవిందా. ఈ గోవింద గోవింద ఎందుకు చెప్పిస్తున్నారు? తర్వాత ఇప్పుడు లేదు మంగళ కృష్ణారోపణ మనం గోవింద ఇది ఫ్రెండ్స్ మాకు కళ్యాణం దగ్గర నుండి వచ్చినటువంటి ప్రసాదము. సో ఇందులో ఏమేమి ఉందో చూసేద్దాం. ఇంకా మరి ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ పీసులు, సో మనకి ఏమంటారు కండువలాగా ఇస్తారు కదా మనకి, సేమ్ మనం తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఏ విధంగా ఇస్తారో అలా ఇచ్చారన్నమాట. చిన్న షాల్వలాగా చాలా బాగుంది, వచ్చేసి మంచి పర్పుల్ కలర్ వచ్చేసింది. ఇంకా వచ్చేసి ఇందులో లడ్డూలు
5 లడ్డూలు ఉన్నాయి ఇందులో. సో లడ్డూలు అయితే మన మామూలు లడ్డే అండి, మన తిరుపతి లడ్డూలా అయితే కాదు. అప్పుడు మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడే ఆ టైంలో అయితే మంచిగా తిరుపతి లడ్డులాగా మనకి ఉంటుంది. సో ఏదైనా దేవుడి ప్రసాదమే. ఇంకా వచ్చేసి మనకి స్వామివారి ఫోటో చూసారు కదా. సో మనకి వెండిది ఎలా దొరుకుతాయి కదా మనకి రెడీమేడ్వి ఫొటోస్, అది అన్నమాట. చాలా బాగుంది. పౌర్ణమి రోజు మంచిగా వచ్చాడు నా ఇంటికి స్వామివారు. సో మనము పౌర్ణమి రోజు అమ్మవారి పూజ చేస్తాము, ఇంకా అలాగే విష్ణుమూర్తి పూజ చేస్తాము, అన్నీ చేస్తూ ఉంటాం కదా మనము. చాలా విశిష్టం కలిగింది ఇది వైశాఖ పౌర్ణమి అనేది. ఈరోజు కళ్యాణం జరగడము చేయించుకోవడము అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఈరోజు స్వామివారు కూడా మా ఇంట్లో పాదం పెట్టేశాడు. మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో నేను అనుకున్నది నాకు జరగాలని, నా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.